గణేశాయ నమః. పిల్లల కోసం శ్లోకం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం. పదార్థం: గణానాం గణాల దేవతల సమూహాల, త్వా నిన్నే గణపతిం గణాలకు అధిపతి అయిన గణేశుడిని, హవామహే పిలుస్తున్నాము, ప్రార్థిస్తున్నాము నాము, కవిం జ్ఞానవంతుడైన కవీనాం జ్ఞానులలో, ఉపమశ్రవస్తమం అత్యంత ప్రసిద్ధుడు, అత్యంత శ్రేష్ఠుడు, జ్యేష్ఠరాజం పెద్దవాడు, ప్రధానుడు, బ్రహ్మణాం వేదాలను తెలిసిన వారిలో, బ్రహ్మణస్పతే జ్ఞానానికి అధిపతి, ఆన శృణ్వన్ మా ప్రార్థనను ఆలకించి, నూతిభిః మా స్తోత్రాలతో, సీదా సాదనం మా వద్దకు వచ్చి ఆశీర్వదించు. శ్లోకం పూర్తి అర్థం. ఈ శ్లోకంలో మనం గణపతి దేవుని ప్రార్థిస్తున్నాము. అతను దేవతలందరికీ అధిపతి, జ్ఞానులలో అత్యంత జ్ఞానవంతుడు, వేదాల రహస్యాలను తెలిసినవాడు, పెద్దవాడు, ప్రధానుడు. అతన్ని మనం పిలుస్తూ, ఓ గణేశ, మా ప్రార్థనను విను, మా దగ్గరకు వచ్చి ఆశీర్వదించు అని కోరుతున్నాము. ఈ శ్లోకం చదివితే చదువులో అడ్డంకులు తొలగుతాయి, పిల్లలకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది, కొత్త పనులు సాఫీగా మొదలవుతాయి. పిల్లలకు చెప్పేలా చిన్న అర్థం: గణేశుడు జ్ఞానానికి దేవుడు, మనకు చదువులో, పనుల్లో అడ్డంకులు రాకుండా కాపాడుతాడు. అతన్ని ప్రేమగా పిలిస్తే మనకు శుభం కలుగుతుంది. జై శ్రీకృష్ణ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్లో రాయండి. జై శ్రీకృష్ణ.